కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం శివారు ప్రాంతంలో పట్టణ సిఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఒక ఆటో అనుమానాస్పదంగా కనిపించగా ఆటోను ఆపి తనిఖీ చేయగా ఆటోలో ఎరుపు రంగు గడ్డపార ఉండగా అనుమానం రావడంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా తన పేరు సోమ సారయ్య అని జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నట్టు తెలిపాడు. ఇటీవల జమ్మికుంట పట్టణంలో జరిగిన దొంగతనాలు తానే చేసినట్లు తెలుపగా అతని వద్ద నుండి 1 కిలో 535 కిలోగ్రాముల వెండి వస్తువులు, 5 గ్రాముల బంగారు ముక్కు పుడకలు, 38,500 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు రాజీవ్, రవిలకు నగదు బహుమతిని అందజేశారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ సిఐ రామకృష్ణ, ఎస్ఐలు నాగరాజు, సతీష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి 20,000 రూపాయలు నెట్ క్యాట్ దొంగతనం చేసింది. తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్కర్స్ ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్లో దీంట్లో కూడా సిల్వరును డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ 4 కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో 2 ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూని పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది. దాంతో ఇతను డిటెక్ట్ అయినాడు. తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసి అతన్ని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మనందరికీ సుపరిచితులే, జమ్మికుంట నివాసులందరికీ కూడా. జమ్మికుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ 2010లో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద 110/2010 మీద కేసులో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది. ఇతని పేరు సోమ సారయ్య అలియాస్ స్వయం సారయ్య. ఇతను ఇక్కడే మనకి మోతుకులగూడెంకి సంబంధించిన అతను. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడా ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే హోమ్ లాగా ఏం సంపాదించుకున్నా దాంట్లోనే ఉంటాడు, దాంట్లోనే తిరుగుతాడు. ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసిండు. జైలు ఎట్లా అంటే జైల్లో ఉన్న సంవత్సరాల కాలంలో ఆయన 13 సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు, కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ 5 కేసెస్లో ఇతను చేసింది. మొత్తం ఇతని నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా సిఐ గారి ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని 1.535 కిలోగ్రామ్స్ వెండి వస్తువులు, 5 గ్రాముల బంగారం ముక్కు పుడకలు మరియు 38,500 రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం. అలాగే అతను ఈ దొంగతనాలు చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతాడు. ప్రతి చోట కూడా లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతారు. దానిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని మీద మేము రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. ప్రీవియస్లీ చేసేది ఉండే, ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు, కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు లేదు. తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం, అది క్యాన్సిల్ చేయవలసి జీవిత ఖైదు నుంచి. అఫెన్స్లో అయినటువంటిది కొంత కాలేదండి. మనకి కేవలం 2 కిలోల దాకా వెండి ఉంటుందని చెప్తారు. ఆ 2 కిలోల దాంట్లో 1.535 కిలోగ్రాములు మాత్రమే దొరికింది. రిమైనింగ్ ఆయన సొంత అవసరాలకు అమ్ముకున్నాడు అండి. 450 గ్రాములు అమ్ముకున్నారు. 5 గ్రాముల బంగారం ముక్కు పుడకలు అయితే దొరికినాయి. ఇంకా ఏదైతే 2 తులాలు కళ్యాణ్ జ్యువెలర్స్లో బంగారం ఉందన్నారు, అది కూడా ఆయన గుర్తు తెలియని వాళ్ళకి అమ్ముకొని జలసాలకు ఖర్చు పెట్టారు.